కాట్రావులపల్లి గ్రామ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో వాహనదారులు బంకును సీజ్ చేయాలని, మా బైకులు రిపేర్ చేయించాలని ఆందోళన చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులో అనేక మంది పెట్రోల్ వాహనదారులు బంకును సీజ్ చేయాలని, మా బైకులు రిపేరు చేయించాలని ఆందోళన చేపట్టారు. పెట్రోల్లో కల్తీ జరిగిందని మా బైక్ ఇంజన్ మెకానిక్ కి చూపించగా పెట్రోల్లో కల్తీ ఉండటం వల్లనే ఈ బైక్స్ రిపేరుకు రావడం జరిగిందని, నూతనంగా వచ్చిన BS6 వంటి బైక్స్ లో కూడా ఇదే విధంగా ఇంజన్ లో ప్రాబ్లం వస్తుందని, మా బైక్స్ రిపేరుకి 14,000 నుండి 20,000 వరకు ఖర్చు అవుతుందని, మేము ఈ బంకులోనే తరచూ పెట్రోల్ కొట్టిస్తున్నామని 20 నుండి 30 బైకుల వరకు ఉన్న వాహనదారులు అక్కడ పెట్రోల్లో కల్తీ జరిగిందని ఆరోపించారు. దీనికి స్పందించిన స్థానిక MSO పెట్రోల్ బంకును పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పెట్రోల్ను శాంపిల్ తీసుకొని ల్యాబ్కు పంపించారు. తర్వాత పెట్రోల్ కల్తీనా లేదా అనే వివరణ తెలుస్తుందని తెలిపారు. బండ్ల కోసం అది ఇదేమో చీలకేసుకెళ్ళాను ఆయిల్ తాట దగ్గరికి. అక్కడ చీల పెడితే సాయంకాలం కొడితే తప్పని సౌండ్ వస్తుంది, అవ్వలేదు. ఊళ్ళో వచ్చేయనట్టు ఊళ్ళో వచ్చేసి మళ్ళీ తెల్లగడ్డ పొద్దున్న మళ్ళీ ఆయిల్ పెట్టుకుని వెళ్ళాం. ఏది ఇంకోటి ఆర్డర్ మీద కొట్టుకుని వెళ్ళాం. వెళ్ళి మళ్ళీ బెంజాలకు మళ్ళీ కొట్టాను. పలపలని సౌండ్ వచ్చేసింది, అవ్వలేదు. అవ్వకపోతే మా ఎల్లుని పంపి పెద్ద కలిసి ఛాన్సరా బళ్ళు 2 బళ్ళు ఆగుకుని నీళ్ళు దానికి అవ్వలేదని నాది పలపలని సౌండ్ వస్తున్నాయి, నాది అవుతలేదు అన్నాడు. అవ్వకపోతే నా బండి చేయించరా ముందు అర్జెంట్గా డీల్ దానికి ఏది ఎవరి బండి అడుగుతాం, ఒక గంట దడితే నా బండి చేయించడానికి మెకానిక్ ఫోన్ చేయడానికి పెద్ద అనే ఖాళీ ఉన్నా బండి తెస్తున్నాను. 7 ఇలా సౌండ్ వచ్చిందంటే అప్పుడు మీ ఊరు బళ్ళు 2-3 బళ్ళు ఇప్పాను. నేను పెట్రోల్ ఏదో తేడా వచ్చింది, ఎడ్లు పోని ఎడ్ చేయాలన్నారు. నాది మళ్ళీ ఇటు వచ్చి ఏం చేయడం సెల్ఫ్ కొట్టేయడానికి సెల్ఫ్ అయిపోయింది. పలపలని పేలి అదే ఒక ఎక్కువ వచ్చి సెల్ఫ్ అయిపోయింది. సెల్ఫ్ అయిపోయి సౌండ్ మారిపోయింది. టెక్ టక్ 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 డౌన్ ఏదో టైమింగ్ సైల్ సౌండ్ వచ్చినట్టు సౌండ్ వచ్చేస్తుంది బండి. ఇంకా బండి అయితే ఇంకో బండి సెల్ఫ్ అవ్వలేదు. వీడు మా అన్నయ్య కుర్రాడు వీడు మన కొట్టించాడంట. వీడి బండి సేమ్ సేలకెళ్ళగా ఆగుతుందంట. తెచ్చి కోసుకొచ్చి ఇంట్లో పెట్టేయండి. ఏం కుర్రాడు మా మేనల్లో ఒకడు ఉన్నాడు, కొత్త బండి ఆడితే ఇంకా నెంబర్ ప్లేట్ రాలేదు. వీటిది ఈ జగ్గంపేట కదా 18,000 అవుతుందమ్మా అన్నట. నా దగ్గర డబ్బులు లేవని తర్వాత ఉన్నట్టు తెచ్చాను. మళ్ళీ బండి ఇంటికి తెచ్చేయడం. 6 బండి 18, మొత్తం 3 బళ్ళు కూడా మా 4 బళ్ళు కూడా కొత్త బళ్ళు, పాత బండి. అందరికీ నమస్కారం అండి. నేను సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ జగ్గంపేట చేస్తున్నాను. జగ్గంపేట మండలంలో కాట్రావులపల్లి గ్రామంలో భారత్ పెట్రోల్ బంకులో పెట్రోల్ కల్తీ జరిగిందని ఈరోజు కొంతమంది ఫిర్యాదు చేశారండి. ఆ ఫిర్యాదుపై బంకు దగ్గరికి వచ్చి పర్యవేక్షణ చేయడం జరిగింది. ఈ బంకులో కొంతమంది వాహనదారులు మేము కొట్టించుకుని కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు VRR కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ VRR కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 91008855.